ఇప్పుడైతే చూసారు కదా మన దగ్గర అయితే ఒక మినరల్ వాటరు, ఇది వచ్చి యాసిడ్, ఇది వచ్చి పెట్రోలు, ఇది మీకు తెలియదు ఉండదు చాలామందికి. వాటర్ క్యాన్ వేసి కడిగితే ఇదేదో కెమికల్ అంటారు, నాకు సరిగ్గా ఐడియా లేదు. ఇది వచ్చేసి నూనె. ఇప్పుడు ఏంటంటే మన వీడియో ఇక్కడ ట్యాబ్లెట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ చూడండి ఎన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయో. ఇవన్నీ ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఈ గ్లాసెస్ ఉన్నాయి కదా, దీంట్లో ఈ ట్యాబ్లెట్స్ అన్నీ వేసి కొన్ని ట్యాబ్లెట్స్ ఈ వాటర్ వేస్తే ఏ రియాక్షన్ వస్తుంది, యాసిడ్ వేస్తే ఏ రియాక్షన్ వస్తుంది, పెట్రోల్ వేస్తే ఏ రియాక్షన్ వస్తుంది, ఈ కెమికల్ వేస్తే ఏ రియాక్షన్ వస్తుంది, ఇది వచ్చేసి నూనె పారాషూట్ ఇది వేస్తే ఏ రియాక్షన్ వస్తుందో ఇప్పుడైతే తీస్తాను, చూస్తూ ఉండండి ఎందాకైతే. ఇప్పుడైతే ఈ ట్యాబ్లెట్స్ అన్నీ తీసి దీంట్లో అయితే వేద్దాము. ఇదంతా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్. చూద్దాం రియాక్షన్ ఎలా వస్తుందో. ఒక షీట్ అయితే అయిపోయింది. ఇదండి, ఇది ఇంకో షీటు. దీంట్లో వచ్చేసి 2 టైప్స్ అయితే ఉన్నాయి. ఇదైతే కొంచెం వైట్గా ఉంది, ఇదైతే ఎల్లోగా ఉంది. నాకు తెలీదు, మనకైతే ఎక్స్పైర్ అయిపోయింది. మాకైతే ఒక అన్న అయితే ఇచ్చాడు, ఇది మెడికల్ షాప్ అన్న, ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటే. అందుకు నాకేమో చేయాలనిపించింది, చేస్తున్నాను. చూద్దాం ఇంతకేమవుద్దో. లాస్ట్ దాకా చూస్తూ ఉండండి, ప్రతి ఒక్కటి వేసి రియాక్షన్ అయితే చూద్దాం. ఇది చేసిన తర్వాత సబ్బు వేసుకొని లాస్ట్లో బాగా చీకి కడుక్కొని వెళ్ళండి. ఎందుకంటే ఇదిగోండి మన చేతికి అంతా తగులుతుందిరా పౌడర్గా. ఇదిగోండి ఒక షీట్, అది ఒక షీట్. ఇది చూసారా, అన్నీ అయితే ఖాళీ చేసేసాం. ఇదిగోండి ప్రతి ఒక్క గ్లాసులో అయితే నింపేసాము ఇలాగా. ట్యాబ్లెట్స్ ఈక్వల్గా పనిచేసాము. దీంట్లో వచ్చేసి ఒకటి ఎల్లో కలరు, ఒకటి వచ్చి వైట్ కలర్ ట్యాబ్లెట్స్ అయితే ఉన్నాయి. ఇంకా వేసి ఇంకా రియాక్షన్ అయితే చూద్దాం. ముందైతే ఇదిగోండి ఇక్కడ ఒక స్పూన్ అయితే పెట్టుకోండి కలుపుకోవడానికి. ఇది ముందు మినరల్ వాటర్ వేసి చూద్దాం. మినరల్ వాటర్ ఆల్మోస్ట్ ఏం కాదు, నాకు తెలిసినంత వరకు వాటరే కాబట్టి చూపిస్తాను, చూడండి. చెప్పాను కదా, అదిగోండి దాని లోపల చూడండి గ్యాస్ ఎలా వస్తుందో మీకైతే చూపిస్తాను. ఇదండి నిమిషంలో డిజాల్వ్ అయిపోయింది దీంట్లో, చూసారా. ఇదిగోండి ఒక ఎల్లో కలర్ అయితే వచ్చేసింది. ఇది సైడ్ పెడదాం. ఇది టోటల్గా డిజాల్వ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఇది చూసారు కదా కలరు ఎలా అయితే వచ్చేసిందో. ఇదిగోండి ఇది నెక్స్ట్. ఇంకా వచ్చేసి ఈ యాసిడ్ అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను, ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ ఇది, అందుకే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేద్దాం, చూద్దాం. 10 రూపీస్ బాటిలే, చూద్దాం ఏం రియాక్షన్. చూడండి ఆయిల్ అయితే వేస్తున్నాము, చాలా సాటిస్ఫైగా ఉంటుంది ఇలా వేస్తే. వాటర్ వేసిన తర్వాత ఆయిల్ ఏం కాలేదు ఆయిల్తో. నాకు తెలిసి కొద్దిసేపు తర్వాత ఏదైనా రియాక్షన్ వస్తుందేమో, చూద్దాము. ఆయిల్తో అయితే చేసేసాము. ఇదిగోండి వాటర్తో చేసినప్పుడు చూడండి ఇక్కడ కింద లేయరు, ఇక్కడైతే చూసారు కదా కింద లేయర్ అయితే ఎలా వస్తుందో. ఇంకా లాస్ట్లో చూపిస్తాను, చూడండి. ఇదండి ఎలా అయిపోయింది, అంతా డిజాల్వ్ అయిపోతూ ఉంది కొన్ని నిమిషాలకే. ఇదండి ఈ ఆయిల్ ఉండేది మాత్రం ఏం కావడం లేదు, చూపిస్తాను. ఇంకొకటి వచ్చి ఇది ఒక కెమికల్ ఏంటంటే వాటర్ క్యాన్ వేసి కడిగితే నీట్గా వచ్చేస్తుంది. ఇది యాసిడ్తో సమానం అనుకోండి. ఈ కెమికల్ పేరు నాకు కూడా సరిగ్గా తెలియదు. ఇదిగోండి వేసాం కదా ఇక్కడ, ఇదిగోండి ఇటు చూడండి కలర్ చూడండి అట్లా చేంజ్ అయిపోతుంది. అబ్బా హెవీ అసలు, ఇది చూసారా ఏ కలర్లోకి వచ్చేసిందో. బా ఇదండి ఒక డిఫరెంట్ కలరు. బా గ్లాస్ కూడా వేడెక్కేస్తుంది, గ్లాస్ చాలా హీట్గా ఉంది. బా తాగి చూడరా గ్లాసా, చూడండి ఎట్టిపోతుందో.
అబ్బా అయితే ఇది కూడా సైడ్ పెట్టేద్దాం. ఇదండి మీకు, ఐ హోప్ మీకు కనిపిస్తుందేమో, స్మోక్ వస్తుంది. ఇదిగోండి ఈ 3 అయితే అయిపోయాయి. ఇదైతే సైడ్ పెట్టేద్దాం. ఇదైతే హీట్ అయితే అయిపోతుంది. మీకు తెలియదు కాబట్టి వీడియో కదా, చూసేది కదా మీరు. ఇది వేసేసాము. వాటర్ అయిపోయింది. 3 అయిపోయాయి. ఈ 3 వచ్చి ఇంకా సైడ్ పెట్టేద్దాము. పెట్టేద్దాం. ఇదిగోండి ఇంకోటి పెట్రోల్. ఇంకా పెట్రోల్ రియాక్షన్ అయితే చూద్దాం. చూసారా బబుల్స్. పెద్ద పెద్ద బబుల్స్ అయితే వస్తున్నాయి. ఇంకా మిక్స్ చేద్దాం. పెట్రోల్ కదా అంతగా అండి, ఏమంతగా లేదు. కొంచెంసేపు అయితే పెట్టేద్దాం సైడ్లో. ఇదేం బబుల్స్ వస్తుంది. ఇదే నాకు కొంచెం దీంట్లో ఇప్పుడు వచ్చి లాస్ట్ అండ్ ఫైనల్ యాసిడ్. ఇదేమండి మెయిన్. దీంతో అయితే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇదండి మీ ఓపెన్ చేస్తేనే పొగలు వస్తున్నాయి. జాగ్రత్తగా ఎత్తే ఉందాము. పొగలు అయితే వస్తున్నాయి కదా, చూడండి. దీంట్లో కొంచెం ఎక్కువగానే వేద్దాం. ఇంకా చూడండి. వా ఇదైతే ఇక్కడ సైడ్ పెట్టేద్దాం. ఇంకా చూద్దాం. పొగ అయిపోతుంది ఇది. చూసారు కదా. ఇదిగోండి ఇది సైడ్ పెట్టాలి. చూడండి పొగలు ఎట్ట వస్తున్నాయి దాంట్లో నుంచి. దీంట్లో అయితే దీని ట్యాబ్లెట్ అయితే చూడండి. ఇది పెట్రోల్ వచ్చేసి చూసారా ఇది. దాని తర్వాత ఇదైతే కెమికల్ అయితే అస్సలు ఇదైపోయింది. దాని తర్వాత వచ్చేసి ఆయిల్ అయితే చూడండి. ఆయిల్ వచ్చేసి ఇలా అయితే అయిపోయింది. దీనికైతే ఏం కాలేదు. వాటర్లో మిక్స్ చేసింది వచ్చేసి పౌడర్ అయిపోయింది. ఇదంతా ఒక మిక్చర్ లాగా అయిపోయింది. ఇదండి లైన్గా. ఇప్పుడు ఇది వచ్చేసి దీంట్లో కలిపేస్తాం. చూద్దాం పెట్రోల్ యాసిడ్ ఏమవుతాం. చూసారా చూద్దాం. మిక్స్ చేద్దాం ఎలా వస్తుందో. చూసారా తల్లి సైడ్స్ అయిపోతాం. తల్లి ప్యూర్గా అయితే అయిపోయింది. చూసారా మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఇదైతే చూడండి రా. చూసారా ఎలా అయితే వస్తుందో రియాక్షన్. ఇది దీంట్లో వేసేసి చూద్దాం. చూడండి ఈ కెమికల్ వచ్చి అన్నిట్లో వేద్దాం. ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్. అన్నిట్లో పొగ వస్తుంది. ఇదిగోండి పైన అయితే చూసారా నురుగు అయితే వచ్చేసింది. ఇదే కెమికల్. ఇదిగోండి యాసిడ్. ఆయిల్లో కూడా వేసేద్దాము. వాటర్లో వేసేంత ఏం ఉండదు. వాటర్లో వేస్తున్నాము. ఇది ఒక పెనాయిల్ వచ్చేసి చూద్దాం. మీకు చెప్పలేదు. అంతా ఇంకా కలిపేద్దాం. రియాక్ట్గా చూద్దాం. దీంట్లో అయితే కలిపేస్తున్నాము.
చూడండి ఇదే రియాక్షన్ ఎట్లా వస్తుందో. ఏం లేదు దీంట్లో అయితే చూసేద్దాం. ఇప్పుడు కూడా బుడగలు వస్తుంది. ఇది కూడా వేసి చూద్దాము. ఓకే, దీంట్లో ఈ రియాక్షన్ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇప్పుడు మనం వేసిన దాంట్లో లోపల అది ఇంకా దీంట్లో వచ్చేసి వేసేద్దాము. ఆయిల్ ఉంది అన్ని దాంట్లో ఇదైతే వేసేసాము. ఇంకా వాటర్ ఉండే దాంట్లో వేసేద్దాము. ఇది ఫైనల్గా మన రిజల్ట్ అయితే చూడండి. ప్రతి ఒక్కటి ఇంకా కొంచెం కలిపేద్దాము. ఇది యాసిడ్తో సమానం అన్నాను కదా ఈ కెమికల్, ఇది కూడా వేసేద్దాము. చూడండి ఎలా ఉంటుందో. ఓహో, గురుగుడు ఉంటుంది. చూసారా ఎలా వస్తుందో. ఆహా, దీనిలో వేసి చూద్దాం. ఇలా అయితే వచ్చేసింది. ఇది కూడా చూద్దాం. ఇంకా దీనిలో వచ్చేసి చూద్దాం. ఇదైతే ఫైనల్గా రియాక్షన్ అనమాట. ఇంకా పెట్రోల్కి పూర వేసుకొని పోతాం. ఇంకా పెట్రోల్ వేద్దాం. పెట్రోలు ఇది చూడండి, ఒక కేక్ లాగా తెచ్చింది. ఒప్పో చూడండి ఇది ఎలా వస్తుందో. ఇక్కడ దీనిలో వేస్తుంది. ఈ రెండిట్లో అయితే బాగా రియాక్షన్ అనేది జరుగుతుంది. ఇంకా మిక్స్ చేద్దాం. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఇదంతా చేసేటప్పుడు. ఇదైతే చూసారు కదా ఎలా అవుతుందో. ఇది వచ్చి ఇది చాలా కాలుతుంది. ఇదైతే మన ఫైనల్ రిజల్ట్. ఇంకా అన్నీ కలిపి వెళ్తాం ఒకే దాంట్లో. ఇది కూడా హీట్ ఎక్కుతుంది. ఇంకా వాటర్ ఇది మీకు చూపించాను కదా, ఇదిగోండి. ఇదైతే దీని రిజల్ట్ పేస్ట్. చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. ఇదైతే టాబ్లెట్స్ వేసిన తర్వాత ఒక్కొక్కరి తర్వాత రియాక్షన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ వీడియో.